రాష్ట్రానికి రాజధాని అవసరమా? అంటే దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే, చుట్టుపక్కల నిర్మానుష ప్రాంతాలు. ఎందుకంటే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కంపెనీస్ లేవు. అంటే ఉదాహరణకి మీకు ఐటీ కంపెనీస్ కానీ, ఇలా కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఇంక్లూడింగ్ ఒక రాజధానిలో ఒక సిటీలో ఉంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అనేక పారిశ్రామికవేత్తలు కూడా చుట్టుపక్కల ఒక ఫ్యాక్టరీస్ కొని ఆఫీసులు కానీ, హెడ్ ఆఫీసులు కానీ, ఎందుకంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాజధాని అంటే ఇది డెవలప్ ఆఫ్ ఎకానమీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అలాగే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉదాహరణకు హైదరాబాద్ మనం మాట్లాడుకున్నట్టు ఒకప్పుడు హైదరాబాద్కి ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువ. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇక్కడ జిల్లాల నుంచి పక్కన పెట్టండి, గవర్నమెంట్కి హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇటు ఐటీ సెక్టర్స్ కానీ, ఇటు చుట్టుపక్కల పరిశ్రమలకు సంబంధించి కానీ ఇన్కమ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అని. కాకపోతే మనం పక్కన పెట్టుకుంటే మన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని ఈ రోజుటి వరకు పూర్తి నిర్మాణం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత రాజధాని దాదాపు 30,000 ఎకరాలు ఆల్రెడీ అమరావతిలో తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ టైం టర్మ్ ఓడిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆల్రెడీ ఆయన 3 రాజధాని స్టాండర్డ్ తీసుకోవడం, ఆల్రెడీ అది ఇంకా మూతబడినట్టు అయిపోయింది. ఆ తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత 2024లో వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని సంబంధించి అప్పుడు తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇంక్లూడింగ్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని దాదాపు కొన్ని 35,000 ఎకరాల్లో రాష్ట్ర రాజధాని ఈరోజు నిర్మిస్తున్నారు. రాజధాని అసలు ఎందుకు అవసరం అనేది మనం మాట్లాడుకుంటే, రాజధాని అవసరం వల్ల నిరుద్యోగ సమస్య చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఐటీ సెక్టర్స్ కానీ, పరిశ్రమలు కానీ, పెట్టుబడిదారులు కానీ అనేక మంది ఇన్వెస్టర్స్ మన రాష్ట్రానికి వస్తారు.